అందరికీ నమస్కారం. నేను డాక్టర్ నాగార్జున గొట్టిపాటి, ఇంటర్నేషనల్ కార్డియాలజిస్ట్, శ్రేష్ఠ హాస్పిటల్స్ గుంటూరు. నిన్న నా దగ్గరికి ఒక పేషెంట్ వచ్చారు. ఆ పేషెంట్ గురించి ఒకసారి మీ అందరితో షేర్ చేసుకుందామని వీడియో చేస్తున్నాను. పెద్ద ఆవిడ, దాదాపు 80 సంవత్సరాలు, 78-80 సంవత్సరాలు ఉంటుంది. నేను ఒక 6 నుంచి 7 సంవత్సరాల క్రితం ఆవిడకి హార్ట్ అటాక్ వస్తే స్టెంట్ చేశాము. సో అప్పటి నుంచి హార్ట్ బాగానే కోలుకొని నార్మల్ పరిస్థితికి వచ్చింది. ఆవిడ పనులు ఆవిడ చేసుకోవడం, లైఫ్లో ఎంత పాజిటివ్గా ఉండాలి, లేకపోతే పాజిటివ్ మైండ్ సెట్ ఎంత ఇంపార్టెంట్ అనేది ఈ ఉదాహరణ ద్వారా మీకు చెప్దాం అనుకుంటున్నా. ఆవిడ నడవలేని పరిస్థితి, అంటే 80 సంవత్సరాలు, కొంచెం నడుము నొప్పి, వంగిపోయి నడవడం, ఇంట్లో ఆవిడ పనులు ఆవిడ చేసుకోవడం. నిన్న వచ్చినప్పుడు అడిగాను, ఎట్లా ఉన్నారు, మీ పనులు మీరు చేసుకుంటున్నారంటే ఆవిడ ఎప్పుడు వచ్చినా నన్ను ఎప్పుడు కంప్లైంట్ చేయరు. అంటే నాకు ఇది బాగాలేదు, అది బాగాలేదు అని చెప్పి ఆవిడ వచ్చినప్పుడల్లా మీరు ఎలా ఉన్నారు నన్ను అడుగుతారు. వాళ్ళ పాజిటివ్ యాటిట్యూడ్ మనకు ఒక రకమైన పాజిటివ్ ఎనర్జీని ఇస్తారు పేషెంట్స్. ఆవిడ పనులు చేయడమే కాకుండా మిగతా ఇంట్లో వాళ్ళకు కూడా ఆవిడే వండి పెడతారు. సో ఇంట్లో చిన్న చిన్న పనులు కూడా చేసుకుంటూ ఉంటారు. యాక్టివ్గా ఉండడం వల్ల ఆవిడ మైండ్కి నెగిటివ్ ఆలోచనలు రాకుండా ఆవిడ ఎప్పుడు పాజిటివ్గా ఇంట్లో వాళ్ళందరితో కలిసి ఇంట్లో వాళ్ళందరికీ హెల్ప్ చేస్తా. ఆవిడ ఒక యాక్టివ్ పర్సన్. అంటే ఫ్యామిలీలో మనకి ఒక 70 ఏళ్ళు దాటగానే ఇంకా అట్లా రిటైర్డ్గా అలా కూర్చొని ఉంటాము, అట్లా కాకుండా యాక్టివ్గా పనిచేస్తా, అందరికి హెల్ప్ చేస్తా, అందరిలో ఒకరిలాగా ఒక రకమైన పాజిటివ్ వేలో ఉండడం వల్ల ఆవిడకి హార్ట్ ప్రాబ్లం ఉన్నా ఆవిడకి ఎప్పుడు ఆ ఇబ్బంది అనేది తెలియదు. ఎందుకంటే ఆవిడ ట్రీట్మెంట్ రెగ్యులర్గా తీసుకుంటారు. రెగ్యులర్ 3 మంత్స్కి 4 మంత్స్కి హెల్త్ చెకప్కి వస్తుంటారు. మనకి రెగ్యులర్ టెస్ట్ చేస్తుంటాము. దాంట్లో కూడా ఏమి మెడిసిన్ జాగ్రత్త వాడడం వల్ల ఇబ్బంది రాలేదు. పాజిటివ్ అవుట్కమ్ ఉంటే మనకి ఎంత పేషెంట్ ఇప్పుడు 6-7 ఏళ్ళు అయిపోయింది మనం స్టెంట్ వేసి, అయినా ఆవిడ నార్మల్ లైఫ్ లీడ్ చేస్తున్నారు. వయసు అనేది బ్యారియర్ కాదు, మనకి మైండ్ సెట్, మనం ఆలోచించే ధోరణిని బట్టి ఇంపార్టెంట్. ఇంకో ఉదాహరణ కూడా చెప్తున్నాం. ఇంకొక 40 సంవత్సరాలు ఆవిడ, పెద్ద తీవ్రమైన హార్ట్ ప్రాబ్లం లేదు, మేజర్ బ్లాక్స్ కూడా లేవు యాంజియోగ్రామ్ చేస్తే. కాకపోతే ఎప్పుడు ఒక రకమైన మానసిక ఆందోళన, ఎక్కువ స్ట్రెస్ తీసుకోవడం, ఇవాళ రేపు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడం, సో నలుగురుల్లో ఎక్కువ కలవకపోవడం, ఇవంతా ఉండడం వల్ల మానసిక ఆందోళన ఎక్కువ అయిపోయి ఫ్రీక్వెంట్గా హాస్పిటల్కి వచ్చి ఇబ్బంది అది చెప్తూ ఉంటారు. మేము ఇట్లా అనిపించే వాళ్ళకి సజెషన్ ఒకటే చెప్తాం, ఎక్కువ మెడిసిన్స్తో కాకుండా మనం ఎట్లా మన ఫ్యామిలీలో మనం యాక్టివ్ రోల్ తీసుకొని మనం ఒక కమ్యూనిటీ, అంటే సోషల్గా కూడా, అంటే ఇప్పుడు మీకు స్పిరిచువల్ అంటే గుడికి వెళ్ళాలనిపిస్తే వెళ్ళండి, లేకపోతే మీకు ఏమైనా రీడింగ్ హాబీస్ ఉంటే లైబ్రరీకి వెళ్ళండి, లేకపోతే మీకు ఫంక్షన్స్, మీకు సోషల్గా మీరు కలవాలనుకుంటే అందరినీ కలవండి. సో రెగ్యులర్గా మీరు అందరితో కానీ కలుస్తా, మీరు ఆ పాజిటివ్ ఎనర్జీ కానీ ఉంటే మీకు ఆ నెగిటివ్ ఎనర్జీ అనేది మీ దగ్గరికి రాదు. సో మెడికల్లీ మీకు ఎంత ముఖ్యంగా, మానసికంగా మనం ఎంత ఆనందంగా ఉండడం కూడా అంతే ముఖ్యం. మానసికంగా ఆనందంగా ఉంటే మనకి ఏ జబ్బు మన దరికి రాదు. సో ఈ పాజిటివ్ యాటిట్యూడ్ కొనసాగించి మీ లైఫ్లో హ్యాపీనెస్ని నింపుకుంటారని భావిస్తున్నాను.